తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట లభించింది. డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఏసీబీ అధికారులు మాత్రం విచారణ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకర్ రావు, గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవనడం సరైంది కాదని ధర్మాసనం దృష్టికి కేటీఆర్ తరపున లాయర్లు తీసుకెళ్లారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే కేటీఆర్ పై కేసు పెట్టారన్నారు. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ వెనక్కి తగ్గారని కోర్టుకు నివేదించారు. రేసు నిర్వహణలో ఇబ్బందులు రాకూడదనే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసిందన్నారు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పకుండా ఏసీబీ చట్టం కింద కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపున న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమికాంశం మాత్రమేనని, దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారని ఏజీ ధర్మాసనానికి తెలిపారు. గవర్నర్ ఆమోదించిన తరువాతే కేటీఆర్ పై కేసు నమోదు చేశారన్నారు. చెల్లింపుల్లో కేటీఆర్ పాత్ర ఏంటని హైకోర్టు ప్రశ్నించగా కేటీఆర్ పాత్ర దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ తన దర్యాప్తును కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ నెల 30లోగా తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది. ఎక్కడ కూడా కేటీఆర్ గారు సహకరించొద్దని చెప్పలేదు. పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో డెఫినెట్లీ వాళ్ళు కేటీఆర్ గారు సహకరించాల్సిందే. వాళ్ళు నోటీస్ అంటే ఇన్వెస్టిగేషన్ యథావిధిగా జరుగుతుంది, అరెస్ట్ మాత్రం ఒక 10 days ఆపండి అని చెప్పి ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్వెస్టిగేషన్ ఏముంటుందో, ఈ ఎఫ్ఐఆర్ ఏముంటుందో, సో వాళ్ళు ఏ విధంగా క్వాష్ పిటిషన్ వేసిండ్రో, సో దాన్ని బట్టి కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ అయిన తర్వాత ఒక న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ వెళ్ళే జరిగినాక డెఫినెట్లీ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అరెస్ట్ కావద్దు అని ఎక్కడ లేదు. డెఫినెట్ 10 days తర్వాత ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే నోటీస్ ఇవ్వచ్చు, అరెస్ట్ కావచ్చు, ఏమైనా జరగవచ్చు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగింది.